శ్రీకాళహస్తి ఆలయం పేరిట ఒక నకిలీ వెబ్సైట్ ఏర్పాటు చేశారు సైబర్ నేరగాళ్లు. నకిలీ వెబ్సైట్ లో రాహుకేతు పూజలతో పాటుగా దర్శనం టికెట్లు, అర్జిత సేవ టికెట్స్ లను విక్రయించడంతో భక్తులు నమ్మి మోసపోతున్నారు. దీంతో ఫేక్ వెబ్సైట్ మొబైల్ యాప్ ను గుర్తించిన శ్రీకాళహస్తి ఆలయ అధికారులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నకిలీ వెబ్సైట్ నేరగాళ్లను నోయిడా కేంద్రంగా ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దేవధామ్ పేరుతో ఉన్న వెబ్సైట్ ద్వారా రాహుకేతు పూజ, దర్శన టికెట్లు ఆన్లైన్ లో గత కొంతకాలంగా విక్రయిస్తున్నట్లు దేవస్థానం అధికారులు కనుక్కున్నారు. భక్తులు అధికారిక ఏపీ టెంపుల్స్ పై వెబ్సైట్స్ లో మాత్రమే టికెట్స్ ను కొనుగోలు చేయాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఈ నకిలీ వెబ్సైట్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. మొత్తం మీద జిల్లా ఎస్పీ శ్రీకాళహస్తి ఆలయం పేరుతో ఒక నకిలీ వెబ్సైట్ అయితే వెలుగు చూసింది. భక్తులకు రాహుకేతు పూజలు, అదేవిధంగా దర్శన టికెట్లు అంటూ కూడా భక్తులనైతే మోసం చేస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఈ నకిలీ వెబ్సైట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇది ఎంత కాలంగా నడుస్తుంది? సునీత, అంటే శ్రీకాళహస్తి ఆలయం పేరిటైతే మాత్రం ఒక నకిలీ వెబ్సైట్ కూడా ఈరోజు దర్శనం అయితే ఇచ్చింది. మామూలుగా సాధారణంగా అయితే ఇలాంటి పాపులర్ అయినటువంటి కొన్ని టెంపుల్స్ కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ను కూడా కొంతమంది ఒక సైబర్ నేరగాళ్ళు అయితే క్రియేట్ చేసి దాంట్లో నకిలీ టికెట్స్ గానీ, ఇక టెంపుల్ కి సంబంధించినటువంటి సేవలు గానీ, ఆర్జిత సేవలు, దర్శనం టికెట్స్ ఇటువంటివంతా కూడా దాంట్లో అక్రమంగా కూడా అమ్ముతా ఉంటారు. సో దీనికి బలైపోయినటువంటి భక్తులంతా కూడా దర్శనానికి వాటిని తీసుకొచ్చిన తర్వాత దాన్ని అక్కడ అది పనిచేయకపోవడంతో వాళ్ళు మోసపోయినాం అనేసి కూడా తెలుస్తూ ఉంటుంది. అలాంటి ఘటన ఇప్పుడు శ్రీకాళహస్తి ఆలయం పేరిట అయితే మాత్రం ఒక వెబ్సైట్ అయితే మాత్రం రావడం, దాంతో పాటు ఒక యాప్ కూడా అదే పేరు మీద కూడా అయితే గుర్తించడం జరిగింది. ఒక వెబ్సైట్ కూడా దేవాదం అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది. దేవాదం అనేది కూడా ఒక హిందీ లాంగ్వేజెస్ లో ఒక ఈ యొక్క దేవాదం అనేసి కనిపించేలాగా ఉంటుంది. దాని లోపల అయితే మాత్రం ఈ యొక్క శివరాత్రికి పురస్కరించుకొని ఎక్కువ మంది శైవ క్షేత్రాలకంతా కూడా దర్శనాలు గాని, రాహుకేతు పూజలు గాని, ఒక అర్జిత సేవలన్నిటికి కూడా చేపించుకోవాలనేసి అయితే ఎక్కువగా భక్తులు దానిపైన ఆసక్తి అయితే చూపిస్తా ఉంటారు. అటువంటి వాళ్ళని టార్గెట్ గా చేసుకునేటువంటి ఒక సైబర్ నేరగాళ్లు ఇది కూడా నోయిడా నుంచి ప్రారంభించినటువంటి ఒక దేవాదం వెబ్సైట్ లో రాహుకేత పూజలు, అలాగే ఆర్జిత సేవలు, దర్శనం టికెట్స్ అన్ని కూడా దాంట్లో అందుబాటులో ఉన్నాయి. దానికోసం ఒక టైమింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా ఈ టైమింగ్ అయిపోయే లోపల దీన్ని బుక్ చేసుకోవాలనేసి కూడా భక్తులకైతే వలవేశారు. దీనిపైన ఈ యొక్క వెబ్సైట్ ను కూడా గుర్తించినటువంటి శ్రీకాళహస్తి దేవస్థానం అయితే సైబర్ క్రైమ్ కి, అలాగే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా ఫిర్యాదు అయితే చేశారు. దాంతో ఫిర్యాదు చేసినటువంటి ఎస్పీ దీనిపైన విచారణ అయితే చేపించి సైబర్ క్రైమ్ కి కూడా దీన్ని మళ్లించి గత ఏడాది అయితే మాత్రం 26 వెబ్సైట్లు అయితే గుర్తించి వాటిని కూడా ప్రజలకి దూరంగా ఉండేందుకు దానిపైన చర్యలు కూడా తీసుకున్నాము, అలాగే దాన్ని క్లోజ్ చేపించామనేసి అయితే చెప్పారు. ఈ ఏడాది అయితే మాత్రం ఈ ఒక కొత్త వెబ్సైట్ వెలుగు చూడడం, దీంట్లో ఇప్పటికే గత కొంతకాలంగా కూడా చాలా వరకు భక్తులు ఆ ఒక వెబ్సైట్ నుంచి ఆర్జిత సేవలు, అలాగే రాహుకేత పూజలు, శ్రీకాళహస్తిలో ఎక్కువగా రాహుకేత పూజలు ఫేమస్ గా ఉంటది. ఆ ఒక పూజల కోసం టికెట్స్ కూడా చాలా మంది భక్తులు కొనుగోలు చేశారనేసి అయితే దీన్ని గుర్తించడం జరిగింది. ఇక ఈ దేవాదం నేరగాళ్ళు అయితే మాత్రం నోయిడా కేంద్రంగా అయితే ఈ యొక్క దందా నడుపుతున్నట్టుగా కూడా గుర్తించారు. అదే కాకుండా ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించి మొదటగా దర్శనం ఇచ్చారు ఆ ఒక టెంపుల్ సంబంధించినటువంటి ఫొటోస్, అలాగే ఒక లోపల జరిగేటువంటి రాహుకేత పూజ టికెట్స్ ఈ యొక్క శివరాత్రి రోజు జరుపుకుంటే చాలా ప్రత్యేకత కూడా ఉంటుంది అనేసి అయితే మాత్రం భక్తులకి వలవేసేటువంటి ఒక సైబర్ నేరగాళ్ళు అయితే మాత్రం ఈ యొక్క దేవాదం వెబ్సైట్ తో బురిడి గుర్తించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దీంట్లో ఇదివరకే బుక్ చేసుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫిర్యాదులు తీసుకొని వారిపైన కఠిన చర్యలు అయితే తీసుకుంటాం. అలాగే భక్తుల్ని ఇలాగా నకిలీ వెబ్సైట్స్ తో మోసం చేసేటువంటి వారినంతా కూడా అది ఎప్పటి నుంచి రన్ చేస్తా ఉన్నారు, ఆ వెబ్సైట్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరు ఏంటి అన్న దానిపైన కూడా ఇప్పటి వరకు పూర్తి దృష్టి అయితే పెట్టినామనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక ఏపీకి సంబంధించినటువంటి టెంపుల్స్ లో ఏదో కూడా అఫీషియల్ వెబ్సైట్ అంటే అధికారికంగా ఉండేటువంటి ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో మాత్రమే
ఆ టికెట్స్ కూడా కొనుగోలు చేయాలనేసి అయితే అధికారులు అయితే చూస్తున్నారు. ఒక శ్రీకాళహస్తి కాదు, తిరుమల, ఇక శ్రీశైలం గాని, విజయవాడ, ఇటువంటి క్షేత్రాలన్నీ కూడా ఏపీ టెంపుల్స్ కిందకి వచ్చేటువంటి అధికారికంగా ఉండేటువంటి వెబ్సైట్ లో మాత్రమే భక్తులు టికెట్లు కొనుగోలు చేసి అవి చెల్లుబాటు అవుతాయి. ఇలాగా వెబ్సైట్ అనధికారంగా ఉండేటివి కానీ ఇలాగే ఫేక్ వెబ్సైట్ లో కొనుగోలు చేసి మీరు మోసపోవద్దనేసి కూడా భక్తులకైతే మాత్రం ఒక అలర్ట్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పటికే సైబర్ క్రైమ్ దృష్టి అయితే మాత్రం కొన్ని ఫేక్ వెబ్సైట్స్ మీద అయితే పెట్టింది. గత ఏడాది 26 వెబ్సైట్లు క్లోజ్ చేయించిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత అయితే మాత్రం ఈ యొక్క శివరాత్రికి ఎక్కువగా శైవ క్షేత్రాలను టార్గెట్ గా చేసుకొని ఈ యొక్క రాహుకేత పూజలు కానీ ఇంకా ఆ రోజుకి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి దర్శనాలు, ఆర్జిత సేవలంతా కూడా ఆ ఒక టికెట్లు ఆ ఒక వెబ్సైట్ లో టికెట్ల రూపంలో కనిపించడంతో భక్తులు కూడా అది నిజమే అనుకొని దాన్ని కొనుగోలు చేయడానికి అయితే ఆసక్తి చూపించడంతో, అలాగే కొంతమంది ఆ ఒక టికెట్స్ తీసుకొని శ్రీకాళహస్తి ఆలయానికి రావడం, ఆ ఒక టికెట్స్ ఎక్కడి నుంచి బుక్ చేశారు, ఇవంతా అఫీషియల్ కాదు, ఇవంతా మేము పెట్టలేదనేసి దేవస్థానం అధికారులు అయితే చెప్పడంతో కొంతమంది భక్తులు కూడా దీనిపైన అయితే మాత్రం కంగుదిన్నటువంటి పరిస్థితి. అయితే నరేష్, ఒకటి ఏంటంటే కూడా ఈ నకిలీ వెబ్సైట్ కేవలం శ్రీకాళహస్తి వెబ్సైట్ ద్వారానే ఉందా? అంటే ఐ మీన్ ఫేక్ వెబ్సైట్ ఇది ఒకటే ఉందా, లేదంటే ఇంకా ఇతర ఆలయాలకు సంబంధించి కూడా ఇలాంటి ఫేక్ వెబ్సైట్లు వెలుగులోకి వస్తున్నాయా? వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే సునీత, ఇప్పుడు వరకు అయితే మాత్రం కాళహస్తికి సంబంధించి అయితే ఇప్పుడు లేటెస్ట్ గా యొక్క శివరాత్రికి అనేసి మాత్రం టార్గెట్ గా ఉంది. ఇక తిరుమలకు సంబంధించి చూసుకుంటే అయితే దాదాపుగా 120 పైనే వెబ్సైట్స్ రావడం, దాంట్లో అనధికారికంగా వసతి సదుపాయం కూడా కల్పిస్తాము అనేసి కొన్ని గెస్ట్ హౌస్ ఫోటోస్ పెట్టి అక్కడ తీసుకోవడం, అలాగే కొన్ని టికెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే తిరుమలకు సంబంధించి అయితే 300 రూపాయల టికెట్స్ కానీ లేదా వివిఐపి బ్రేక్ టికెట్స్ కూడా అందులోనే ఇస్తామనేసి అయితే మాత్రం కొన్ని వెబ్సైట్స్ కూడా రావడం, దానిపైన టీటీడీకి సంబంధించి అయితే ప్రత్యేకమైనటువంటి వింగ్ ఉంది కాబట్టి వాళ్ళు అటువంటి వెబ్సైట్స్ ని కనుగొన్న తర్వాత వాటిపైన చర్యలు తీసుకొని దానిపైన విజిలెన్స్ అధికారులు కూడా పూర్తి స్థాయి దృష్టి పెట్టడంతో చాలా వరకు తిరుమలలో అయితే అటువంటి వెబ్సైట్లు రావడం అయితే తగ్గింది. ఇక శ్రీకాళహస్తి దేవస్థానం చూసుకుంటే మాత్రం అది ఆ ఒక దేవస్థానానికి సంబంధించి ఎక్కువగా అది దేవాదాయ శాఖ కిందకే వస్తుంది, అది ఏపీ ప్రభుత్వం మాత్రమే పట్టించుకుంటుంది కాబట్టి ఈ యొక్క సైబర్ నేలగాళ్ళు ఇటువంటి ఆలయాల మీద అయితే చేయడం జరిగింది. అయితే నరేష్, ఒకటి ఇప్పుడు భక్తుల రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? ఇప్పుడు మీరు చెప్పినట్లు కూడా అటు సైబర్ పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ కూడా ఇలాంటిది పూటకొక వెబ్సైట్, నకిలీ వెబ్సైట్ వెలుగులోకి వస్తుంటే భక్తుల ఆగ్రహం ఏమన్నా వెలుగులోకి వస్తుందా? ఇప్పుడు వరకు కాళహస్తికి ఒక వెబ్సైట్ లో బుక్ చేసుకొని వచ్చినటువంటి భక్తులైతే మాత్రం తీవ్రంగా కూడా ఆందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే అటువంటి వెబ్సైట్స్ ని ఒకసారి క్రియేట్ చేసేటప్పుడు కూడా వాటిని గూగుల్ కూడా అధికారికంగా దాన్ని ఆమోదించకూడదు, అటువంటి వాటినంతా కూడా స్టాప్ చేయాలనేసి అయితే మాత్రం భక్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే వీళ్ళంతా కూడా ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఏంటంటే బయట రాష్ట్రాల నుంచి ఉండేటువంటి వ్యక్తులంతా కూడా అటువంటి పేరు పైన అయితే మాత్రం క్రియేట్ చేయడం, దాంతో భక్తులు దాన్ని అయితే చూడటం, అంటే సాధారణంగా ఏదైనా టెంపుల్ కి వెళ్ళాలి అనుకుంటే గూగుల్లో ఆ ఒక్క దేవాలయం గురించి టైప్ చేయగానే ఈ యొక్క వెబ్సైట్స్ ముందుగా రావడం, దాంట్లో ఒక టికెట్స్, ఆ టైమింగ్స్, ఆ రేట్లు ఇవంతా ఉండడంతో పాటుగా దానికి అట్రాక్ట్ అయినటువంటి భక్తులు అలా తీసుకోవడం, దాని ద్వారా కూడా మోసపోతా ఉంటారు. సో దీనికైతే మాత్రం వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా అఫీషియల్ గా ఉండేటువంటి వెబ్సైట్ అంటే తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ, శ్రీశైలం ఇటువంటి క్షేత్రాలన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తెచ్చే విధంగా అంటే aptemples.org.in అనేసి ఒక వెబ్సైట్ అయితే తీసుకురావడం జరిగింది. నరేష్, ఈ ఫేక్ వెబ్సైట్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు ఎంత మొత్తాన్ని భక్తుల్ని దోచుకున్నారు? అంటే గత కొంతకాలం అంటే దాదాపు ఒక 2-3 నెలల నుంచి అయితే మాత్రం ఈ యొక్క వెబ్సైట్ ద్వారా తీసుకునేదని అయితే మాత్రం ఇంకా అధికారికంగా పోలీసులు అయితే వెల్లడించలేదు. కానీ దేవస్థానం అధికారులు అయితే మాత్రం ఇప్పటి వరకు చాలా టికెట్స్ అయితే తీసుకురావడం జరిగింది. దీని ద్వారా అయితే మాత్రం ఈ యొక్క శివరాత్రికి ఇవి ఎక్కువగా కూడా బయటపడేటువంటి అవకాశం ఉందని, దీంతో దాదాపుగా ఒక 20 నుంచి 30 లక్షల వరకు భక్తుల నుంచి దోచుకున్నారనేసి ఒక అంచనా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి
టికెట్స్ కూడా భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తోందనేసి అయితే దేవస్థానం అధికారులు గుర్తించి సైబర్ క్రైమ్ కి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు వచ్చినటువంటి భక్తులే కాకుండా ఇక ఈ యొక్క ఫెస్టివల్ కి సంబంధించి అంటే శివరాత్రికి సంబంధించి వచ్చేటువంటి భక్తులు కూడా ఇటువంటి టికెట్స్ తో రావడం ఎక్కువగా కూడా ఉంటుంది అనేసి అయితే మాత్రం దేవస్థానం కూడా ఒక అంచనా కూడా వేస్తుంది. అటువంటి వాళ్ళకి కూడా ఇప్పటి వరకు మోసపోయినటువంటి వాళ్ళే కాకుండా ఇంకా దానిపైన కూడా మోసపోకూడదు అనేసి అలర్ట్ కూడా జారీ చేసింది. మరొక విధంగా దీనికైతే మాత్రం ఇప్పటి వరకు ఆ ఒక వెబ్సైట్ నుంచి నోయిడా నుంచి రన్ చేసినటువంటి వాళ్ళ ఒక సైబర్ నేరగాళ్ళకి అయితే మాత్రం దీని ద్వారా దాదాపుగా ఒక 20 నుంచి 30 లక్షల వరకు ఒక శ్రీకాళహస్తి ఆలయం పేరు మీదనే వాళ్ళు దండుకున్నట్టుగా కూడా ఒక అంచనా కూడా వేస్తున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ నరేష్.